రష్యా మీద అమెరికా వదిలిన అస్త్రం కాస్త అద్భుతంగా పనిచేసి యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా మిగిలిపోయింది. ఏమిటి అమెరికా ప్రయోగించిన అస్త్రం? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లకి పాకిస్తాన్ ద్వారా శిక్షణ ఇప్పించి తీవ్రవాద శిక్షణ, వాళ్ళని రష్యాలో అల్లకల్లోలం చేసే ఏర్పాటు చేసింది. రష్యన్ సైన్యం అక్కడ వాళ్ళని లేపేసింది. మనం ఇక్కడ టెర్రరిస్టులను ఎట్లా లేపేస్తాం అట్లా. కానీ రష్యా కొంచెం ముదురు కాబట్టి, అగ్రరాజ్యం కాబట్టి ఆనాడు దాని మూలాల్ని లేపేద్దామని ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి ప్రారంభించింది. అది ఏళ్ల తరబడి సాగింది. దాని పర్యవసానం ఇక్కడ వీళ్ళకి పోయిందే లేదు ఆఫ్ఘనిస్తానుడికి, ఆ కొండ మొక్కలోనూ మిగతా గడ్డి మొక్కలు తప్పించి. కానీ రష్యా ₹1,00,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మిస్సైళ్ళ, గన్స్, సైన్యం ఖర్చులు ఇవన్నీ. వాటి ఇంపాక్ట్ యుఎస్ఎస్ఆర్ ఆర్థిక సంక్షోభంలో పడిపోయి ఉట్టి రష్యాగా మిగిలిపోయింది. అదంతా ప్రత్యక్షంగా చూసినవాడు గూఢచారైనటువంటి పుతిన్. మళ్ళీ పాత వైభవం తేవాలనుకున్నాడు. అందుకోసం తను నాయకత్వం వహించి నిదానంగా రష్యాకి ఆర్థిక మూలాలు సెట్ చేశాడు. ఆయిల్ని, రేర్ ఎర్త్ మినరల్స్ని, అట్లాగే గ్యాస్ని, ఇట్లాంటిది ప్రపంచానికి ఏవి అవసరమో అవన్నిటిని తను తన దేశంలో కావచ్చు లేదా ఇతర దేశాల్లో ఎంగేజ్ చేసుకుని కావచ్చు మొత్తం గుప్పెట పట్టాడు. భవిష్యత్తులో 100 ఏళ్లకు సరిపడినటువంటి వనరుల్ని అంటార్కిటికా లాంటి చోట్ల, ఆర్కిటిక్ లాంటి చోట్లన పట్టాడు. వాటన్నిటి ద్వారా ఒక వెల్ సెటిల్డ్ అయ్యాక అప్పుడు అమెరికాకి థ్రెట్ ఇవ్వడం బిగించేశారు. అమెరికా ఈలోపు వాళ్ళేం ఎదుగుతారులే, అది కూడా ఒక చిన్న బచ్చా దేశం అన్నట్టు ఆలోచించింది. ఎప్పుడైతే పుతిన్ సెట్రైట్ చేశాడో అప్పటి నుంచి భయం పట్టుకుంది. పుతిన్నే వాళ్ళ గ్రూప్లోకి తెచ్చుకుందాం అనుకున్నారు. అతనికి హనీ ట్రాప్ వేశారు, ఆర్థిక ఆఫర్లు చూపెట్టారు. అతను లైట్ తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి పుతిన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఉక్రెయిన్ని రెచ్చగొట్టి రష్యా మీదకి దాడికి పురుగొల్పారు. రష్యా రివర్స్ దాడి ముందే ప్రారంభించింది. అప్పటి నుంచి 3 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతుంది. రష్యా ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి నడుస్తుంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏం జరుగుతూ ఉంది అంటే దెబ్బకి దెబ్బ తీసే ఎత్తుగడలే వేసుకొస్తున్నారు. అందులో భాగంగా జరిగినటువంటిది ఏదైతే రష్యన్ సిటిజన్షిప్ అమెరికా మహిళకి ఇచ్చాడు. అమెరికా మహిళకి ఏంటి రష్యన్ సిటిజన్షిప్ ఏంటి అంటారా? జో బైడెన్ మీదన సెక్సువల్ అసాల్ట్ ఆరోపణ చేసినటువంటి మహిళని అక్కడ వెంటాడుతున్నారు. ఆమెను అరెస్ట్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి. ఆమెని రష్యా ఉసిగొల్పిందా అనేది డౌట్. ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్తుగా ఆమెకి పౌరసత్వం ఇచ్చారు. అంటే ట్రంప్ని గెలిపించడం వెనకాల పుతిన్ ఉన్నాడా అన్నది ఇప్పుడు సందేహం.